Hi everyone, welcome to the YouTube channel Unique Study Circle. How are you all? ఈ రోజు మనం ఈ వీడియోలో we are going to solve the questions of English language that were asked in Grand Test number 12. లాస్ట్ సండే కండక్ట్ చేయబడిన గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని డీటెయిల్డ్గా సొల్యూషన్ పార్ట్ చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, అనాలిసిస్ కూడా ఏంటి అనేది చూద్దాం అన్న. ఈజ్ ఎవ్రీవన్ రెడీ నా? రైట్. సో క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్ ఇన్ ది గ్రాండ్ టెస్ట్ ప్యాటర్న్స్ అనేవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సరిపోయేలాగా స్టాండర్డ్ మెయింటైన్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ షుడ్ బి ఆన్సర్డ్ బై ఎవ్రీ స్టూడెంట్ ఇండివిజువల్లీ. మీరు వీడియో వింటున్నప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ని వినండి. ఫస్ట్ కనిపిస్తుంది డైరెక్ట్గా ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్, ఆ ప్యాసేజ్ క్వశ్చన్. ట్రై టు ఆన్సర్ దిస్ ప్యాసేజ్ ఫస్ట్. రైట్. చాలా చిన్న ప్యాసేజ్ ఉంది. ఇట్ వాస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ రైట్ నౌ. యు డూ వన్ థింగ్, ఒక 1 minute టైం తీసుకొని కంప్లీట్ పారాగ్రాఫ్ని స్టడీ చేసి ప్రాపర్ అర్థం చేసుకొని రెడీగా ఉండండి. మన క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. Now I hope you are done with the entire reading portion. I'll read the entire comprehension once and then we'll solve the questions together. What say? Let's start. So the first line of the paragraph, it goes like this. There are 3 main groups of oils: animal, vegetable and mineral. Great quantities of animal oil comes from whales, those enormous creatures of the sea, which are the largest of the animals remaining in the world. To protect the whales from the cold of the Arctic seas, nature has provided them with a thick covering of fat called blubber. When the whale is killed, the blubber is ripped off or stripped off and boiled down. It produces a great quantity of oil which can be made into food for human consumption. A few other creatures yield oil, but none so much as the whale. The livers of the cod and halibut, 2 kinds of fish, yield nourishing oil. Both cod liver and halibut oil are given to sick children and other invalids who need certain vitamins. Vegetable oil has been known from very old times. No household can get on without it, for it is used in cooking. Perfumes may be made from the oils of certain flowers. Soaps are made from vegetables and animal product and the oils of certain flowers. So the entire discussion is actually revolving around the oil production naturally from the animals or from the plants or from whatever it is that is mentioned in the passage. సో అబ్జర్వ్ చేస్తే మేజర్గా డిస్కషన్ వచ్చింది ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ వేల్స్. బ్లబ్బర్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఆర్కిటిక్ టెంపరేచర్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. లోయెస్ట్ టెంపరేచర్, కోల్డెస్ట్ టెంపరేచర్. ఆర్కిటిక్లో సర్వైవ్ అవ్వడానికి వేల్ అనే ఒక పెద్ద ఫిష్, తిమింగలానికి యాక్చువల్గా ఒక థిక్ లేయర్ ఫ్యాట్ ఉంటుందన్నమాట. దానివల్ల అదే ఒక బ్లాంకెట్ లాగా పనిచేస్తుంది. దానికి ఆ లేయర్ ఉండడం వల్లనే అంత కోల్డ్ వెదర్లో కూడా అది సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సస్టైన్ అవుతుంది. దాని అంటాం బ్లబ్బర్. సో వెన్ ద వేల్ డైస్, వాట్ హ్యాపెన్స్ ఈజ్, మనము డెడ్ కార్కస్ని పట్టుకొచ్చేసి ఆ కార్కస్లో ఉన్న వేల్ లేయర్ ఏదైతే ఉందో పైన ఉన్న బ్లబ్బర్ వేల్కి ఉన్నది, దాన్ని మనం తీసేసి దాన్ని బాయిల్ డౌన్ చేసి దాని నుంచి చాలా చాలా అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వేల్స్ అనేవి మనకి న్యాచురల్గా ఎన్విరాన్మెంట్ నుంచి మనకి న్యాచురల్గా ఆయిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దాని నుంచి డిస్కషన్ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద వేల్స్, ఫ్రమ్ ద లివర్స్ ఆఫ్ కాడ్ అండ్ హాలిబట్ అనే 2 types ఆఫ్ ఫిషెస్. 2 types ఆఫ్ ఫిష్ యొక్క లివర్ని కూడా మనం కనుక ప్రాసెస్ చేస్తే ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాడ్ లివర్ ఆయిల్ అండ్ హాలిబట్ లివర్ ఆయిల్ ఆర్ గివెన్ టు sick children. You see, the value of this oil, you understand, this is given to sick children also. ఎక్కువ వైటమిన్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఎవరైతే రోగంతో ఉన్న పిల్లలు ఉంటారో ఆ పిల్లలకి మనం ఇది మెడిసిన్ లా కూడా ఇవ్వచ్చు అంట, ఫిష్ నుంచి తీసిన ఆయిల్. అండర్స్టాండ్ ద వాల్యూ. ఓకేనా? వెజిటబుల్ ఆయిల్ అనేది మనం కుకింగ్లో యూస్ చేస్తాం, పర్ఫ్యూమ్స్లో వాడతాం, సోప్స్లో. సో ద యూసేజ్ ఆఫ్ ఆయిల్స్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ దిస్ passage and how it is extracted from animals and from nature. Right? Now let's get started now. ఎలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్, the main source of animal oil is fish, whale, seaweeds or plants. Well, according to this passage, the passage is highlighting the extraction of oil from the body of whale. Whale యొక్క బాడీ నుంచి maximum amount of ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వేల్ హ్యాస్ టు బి అవర్ ఆన్సర్. నాట్ ఫ్రమ్ ప్లాంట్స్, నాట్ ఫ్రమ్ సీవీడ్స్, నాట్ ఫ్రమ్ ఫిష్. నెక్స్ట్ క్వశ్చన్,
Vegetable oil is mainly used for. So you see where the discussion of vegetable oil is mentioned. Vegetable oil has been known from very old times. No household can get on without it, for it is used in cooking. Because, for means because, it is used in cooking. Obviously vegetable oils అనేది ఎక్కడ యూస్ చేస్తాం? We use it in cooking, edible substances లో. So it's not for lubricating, it's not for frying things, it's not for eating things, it's actually for cooking. It's used in cooking, right? So ఇది మెన్షన్ చేశారు డైరెక్ట్గా. చాలా సింపుల్ ప్యాసేజ్ అండి. The level of this passage is very, very easy. Every average and below average student can answer this question. And we expect such questions to appear in the examinations also. SSC GD రాస్తున్నారు, MTS, CHSL or కానిస్టేబుల్ SI. ఈ లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నాన్న, ఓకేనా? రైట్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ద డాష్ ఆఫ్ ఫిష్ ఈల్స్ నరిషింగ్ ఆయిల్, ఓకేనా? ఫిష్ యొక్క దేని నుంచి నరిషింగ్ ఆయిల్ వస్తుంది? స్టమకా, హెడ్డా, ఐసా, లివరా? We talked about extracting oil from the livers of two types of particular fish. అయితే ఐస్ నుంచి కాదు, హెడ్ నుంచి కాదు, స్టమక్ నుంచి కాదు, యాక్చువల్లీ ఎక్కడి నుంచి అంటే లివర్ నుంచి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ మెన్షన్డ్ క్వశ్చన్. నో బడీ షుడ్ మిస్ ఇట్ ఇన్ మై ఒపీనియన్, రైట్? ద థిక్ ప్రొటెక్టివ్ కవరింగ్ ఆఫ్ అ ఫ్యాట్ ఆన్ అ వేల్ ఈస్ కాల్డ్, ఓకే? వేల్కి ఉండే, వేల్ బాడీని కనుక ఇంటర్సెక్ట్ చేస్తే ఆ ఇంటర్సెక్షన్లో కనిపించేది వేల్ బాడీ పైన ఉండే ఒక థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ని మనం ఏమని పిలుస్తాం? దిస్ లేయర్ ఆఫ్ ఫ్యాట్. On this entire layer of fat, imagine that this is the thick covering that the whale has as a protection against the coldest weather. Deenni manam antam emani ante this part is called blubber, okay na? This thick layer is actually called blubber. It's not called cells, it's not called fins, it's not called skin, it's called blubber. The thick layer of fat, blubber అంటే ఏంటి? థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఇస్ కాల్డ్ బ్లబ్బర్ అన్న, ఓకేనా? దీని నుంచి మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దీన్ని మనం విప్ చేసేసి దీని నుంచి రిప్ చేసిన తర్వాత బాయిల్ చేస్తే ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంది. ఫ్యాటే ఆయిల్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. బాడీ ఫ్యాట్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది? ఆయిల్లోకి. వెరీ గుడ్. Let's move to our next question. Dash are made from vegetable, animal products and the oils of certain flowers. Right. Observe is a direct question అనమాట. Dash are made from vegetable, animal products and oils of certain flowers. ఈ పాయింట్ ఎక్కడ ఉంది? డైరెక్ట్గా మెన్షన్ చేసి లెట్స్ గో టు దట్ పార్ట్, ఓకే? అబ్జర్వ్ చేస్తే సోప్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ వెజిటబుల్, ఎగ్జాక్ట్ పాయింట్ చూడండి, మేడ్ ఫ్రమ్ వెజిటబుల్, animal product and the oils of certain flowers also. This is mentioned directly here. So what are made according to this passage? Soaps are made using all these elements. That's right. This is the easiest question, right? So answer of the question is not perfumes, not cooking medium, not cosmetics. It's actually soaps that has been discussed. So ఈ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ సోప్స్ అన్న. నా ఒపీనియన్లో అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 5 out of 5 అయితే స్కోర్ చేసేసి ఉంటారు. అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, because every point has been mentioned in the paragraph. You'll feel very comfortable when answering this reading comprehension, right? Let's move to our next question nana. Chalo, find the grammatical mistake in the sentences. Actually మీరు చూడండి ఒకసారి, grammatical అన్నప్పుడు స్పెల్లింగ్ ఉండాలి ఇది, రైట్? grammatical, so typing error, typo. చూడండి ఒకసారి, grammatical in the sentences. Now listen everybody, right? What is the sixth question? The fight for liberation brings out the best and the noblest quality in mankind. లిబరేషన్ కోసం, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం ద్వారా దాని నుంచి బయటకు వచ్చేది అంటే బెస్ట్ అండ్ నోబ్లెస్ట్ క్వాలిటీ, మనుషుల్లో ఉన్న మానవత్వం అనేది నిజంగా బయటకు వస్తుందని చెప్తున్నాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫైట్ ఫర్ లిబరేషన్ అన్నప్పుడు యాక్చువల్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ నాట్ లిబరేషన్, ఇట్స్ యాక్చువల్లీ ఫైట్. వెన్ యూ చెక్ ద అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, ఇట్ ఈస్ యూస్డ్ ప్రాపర్లీ ఇన్ ద స్టేట్మెంట్. ఫైట్ ఈస్ సింగులర్, ద వర్బ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ రిటన్ యాజ్ brings. If at all verb bring is given in the question, that would have been a gross mistake. బట్ ఇక్కడైతే బ్రింగ్స్ లేదు, ఐ మీన్ బ్రింగ్ లేదు, బ్రింగ్స్ ఉంది, ఎస్తో పాటు ఉంది కాబట్టి ఇది 100% కరెక్ట్ అనమాట. విన్ సింగులర్ వర్బ్ అండ్ దట్ హ్యాపెండ్. వెరీ గుడ్. పార్ట్ 1 కరెక్ట్ ఉంది, పార్ట్ 2 కూడా కరెక్ట్ ఉంది. బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్. సి, ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ వి యూస్ ఆర్టికల్ ద విత్ సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. సూపర్లేటివ్ డిగ్రీ దేనిది నాన్న? గుడ్, బెటర్, బెస్ట్. The comparative degree of good becomes better and the superlative degree becomes the best anamata, okay na? So the best annam absolutely correct anamata, the plus superlative degree. But what's wrong is, and a noblest is wrong, because noble, nobler and noblest. Noble is the positive degree, nobler is the comparative degree and noblest is the superlative degree. Observe this carefully. Noblest అనేది superlative degree అయితే మరి ఆర్టికల్ వచ్చేది ఏ రావాలా లేకపోతే దా రావాలా? ద యూసేజ్ రావాలి. ఇదందరూ క్లియర్గా ఉంది కదన్నా. ఆర్టికల్ ద యూసేజ్ మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏ రిమూవ్ చేసి ఆర్టికల్ ద సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో విచ్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్? అకార్డింగ్ టు క్వశ్చన్, ఆప్షన్
3 కంటెంట్స్ ఎర్రర్. ఆప్షన్ 3ని ఎవరైతే మార్క్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఒక మార్క్ వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అబ్జర్వ్ చేయండి, ప్రతి గ్రాండ్ టెస్ట్లో కూడా మినిమం ఒక క్వశ్చన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కనిపిస్తుంది, విచ్ షోస్ ది డైరెక్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇన్ ది మెయిన్ ఎగ్జామినేషన్. చదువుకున్నాను నీట్గా, ఓకేనా? రూల్స్ అయితే ఆన్సర్స్ వస్తాయి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద బేబీ వాజ్ క్లింగింగ్ విత్ హర్ మదర్ ఇన్ ఫియర్. ఓకేనా, రైట్. ఎక్స్ప్రెషన్లో ప్రాబ్లం ఏంటి అంటే బేబీ వాజ్ క్లింగింగ్ విత్ హర్ మదర్ కదా, భయంతో వాళ్ళ మదర్ని గట్టిగా హత్తుకుంది ఆర్ హగ్ చేసుకుంది చెప్పాలి అంటే డు వి సే క్లింగింగ్ విత్ హర్, క్లింగ్ విత్ హర్. ఓకే, క్లింగ్ విత్ హర్ మదర్. Now if you observe carefully, the expression cling will never take the preposition with. We never cling with a person, we always cling to a person, cling to things. Okay na? The word cling, hattukodam ane sense lo atukkupoyindani చెప్పేదానికి మనం cling వాడేటప్పుడు the word cling will never take with, it actually takes the preposition to nana. Cling to is the appropriate usage, ఇట్ ఈస్ ది పర్ఫెక్ట్ వన్. ఈజీగా ఆన్సర్ చేస్తాం అనమాట. సో క్లింగ్తో 2 రావాలి, 2 ఇక్కడ విత్ తీసేస్తాం, 2 కరెక్షన్ కరెక్ట్ అనమాట. క్లింగ్ టు హర్ మదర్, ద బేబీ వాజ్ క్లింగింగ్ టు హర్ మదర్ ఇన్ ఫియర్. సో విచ్ పార్ట్ కంటెన్స్ అయినా 2. ఎవరెవరికైతే 2 స్ట్రైక్ అయిందో వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. రైట్, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. అని నాట్ మచ్ పీపుల్ రియలైజ్ హిస్ సిన్సియారిటీ. ఎక్కువ మందికి అతని సిన్సియారిటీ అర్థం కాదు. వెన్ యూ సే నాట్ మచ్ పీపుల్, ఐ గెట్ అఫెండెడ్. యు నో వై? బికాస్ the usage people is actually a countable entity. The noun people is actually a countable noun అన్న. people అనేది countable noun అవుతుంది. countable noun ఎలా అవుతుంది ఒకసారి చూడండి. when I said people are there, I can tell you how many people are there. నంబర్ కూడా నేను చెప్పొచ్చు. there are 100 people, 200 people, 300 people in the classroom. చెప్పొచ్చా లేదా? yes. so people is a కౌంటబుల్ ఎంటిటీ. నంబర్ కనిపిస్తుంది అక్కడ. కౌంటబుల్ నంబర్ వచ్చినప్పుడు, కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు వీ డోంట్ యూస్ ద ఎక్స్ప్రెషన్ మచ్, వీ రాదర్ సే మెనీ. సో నాట్ మచ్ పీపుల్ ఈస్ ఇన్కరెక్ట్, రాదర్ సే నాట్ మెనీ పీపుల్. చాలా నీట్గా క్లాస్ రూమ్స్లో మేము డిస్క్రైబ్ చేసి పెడతాము, మీ అందరికీ నీట్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు మీరు కేర్ఫుల్గా ఆన్సర్ చేయడం కోసమే అనమాట. సో వెన్ దిస్ క్వశ్చన్ ఈస్ గివెన్, ఇట్ హ్యాస్ టు క్లిక్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్. ఆర్ యూ గెటింగ్ దట్ స్పార్క్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్ ఆర్ నాట్? వచ్చింది అంటే 1 మార్క్ వస్తుంది. సో మచ్ షుడ్ బి రిప్లేస్డ్ బై మెనీ యాజ్ ద నౌన్ దట్ ఈస్ ఫాలోడ్ ఈజ్ అ కౌంటబుల్ ఎంటిటీ. సో మనం అంటాం నాట్ మెనీ పీపుల్. సో ఎక్కడ మిస్టేక్ ఉంది మరి? ఇక్కడే మచ్ ప్లేస్లో మెనీ యూస్ చేయాలి. సో పార్ట్ 1 కంటైన్స్ అ గ్రామటికల్ ఎర్రర్. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అప్ అంటిల్ నౌ? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 9th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మీరు క్వశ్చన్స్ని ఎవ్రీ టైం ఆన్సర్ చేస్తున్నారు లేదా? I urge each and every student that is watching this video, please solve the question on your own first, then take a look at the solution part. Nana try చేయకుండా ఏది అవ్వదు. దట్స్ వై కొంచెం ట్రై చేయాలి. నీకున్న నాలెడ్జ్ని యూజ్ చేసి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతావు లేదా? ఆన్సర్ వస్తుంది అంటే ఇట్ విల్ గివ్ వెరీ మచ్ బూస్ట్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఈగర్గా, ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయాలనిపిస్తుంది మీకు. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ద గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ ద upbringing of women, right? So what's wrong in this statement? You need to understand. The government must provide facilities for the upbringing of women. Upbringing అనే వర్డ్ మీనింగ్ చూడండి ఒకసారి. upbringing అంటే మీనింగ్ ఏంటి అంటే టు రైజ్, టు ద యాక్షన్ ఆఫ్ రైజింగ్, యాక్చువల్లీ టు రైజ్ చిల్డ్రన్. అబ్రింగింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే దిస్ ఈజ్ యూస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రేజింగ్ చిల్డ్రన్ అన్న. చిన్నపిల్లల్ని పెద్దగా చేయడం, పెంచడం. ఓకేనా? పెంచడం, పోషించడం అంటారు చూసారా, పెంపకం అంటాం కదా, రైట్? సో ద పర్ఫెక్ట్ వర్డ్ ఇన్ తెలుగు క్యాన్ బి దిస్ వర్డ్. పెంపకం అనే వర్డ్ని యూజ్ చేసుకోండి. పెంపకాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే వి కాల్ ఇట్ అబ్రింగింగ్. సో ఇప్పుడు చెప్పండి, అబ్రింగింగ్ చేస్తున్నాము అంటే మనం ఆల్రెడీ ఎవరిని అబ్రింగ్ చేస్తాం జనరల్గా? రైజ్ చేసేది ఎవరిని? చిల్డ్రన్ని చేస్తారా? లేకపోతే మీరు ఆల్రెడీ గ్రో అయిన విమెన్ని చేస్తారా? మెన్ని విమెన్ని గ్రో చేయం మనము. ఆల్రెడీ వాళ్ళు పెరిగిపోయి ఉన్నారు, అవునా కదా? ఆల్రెడీ పెరిగిన వాళ్ళకి బాధ్యతలు తెలుసు, మనం చేయక్కర్లా. అబ్రింగింగ్ ఎవరికి అవసరం అంటే వీ నీడ్ టు అబ్రింగ్ చిల్డ్రన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అబ్రింగింగ్ ఈజ్ ఫాలోడ్ బై అబ్రింగింగ్ ఆఫ్ విమెన్. విమెన్ ఎందుకు మనం పెంచి పోషిస్తాం నాన్న? దిస్ ఈజ్ రాంగ్. సో మరి ఇక్కడ ఏం రావాలి? ఓకే, అబ్రింగింగ్ ఎవరిది అని చెప్పాలి అంటే విమెన్ కాదు, గర్ల్ చైల్డ్ది. తెలుసాను? గర్ల్ చైల్డ్. ద గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ ద అబ్రింగింగ్ ఆఫ్ గర్ల్ చైల్డ్. యు సే గర్ల్ చైల్డ్ ఆర్ గర్ల్ చిల్డ్రన్, ఏమన్నా అనండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఒకరు కాదు, ఎక్కువ మంది చెప్పాలంటే గర్ల్ చైల్డ్ అనుకుంటే మీరు అనండి గర్ల్ చిల్డ్రన్. అంతేకాని మీరు విమెన్ అని రాస్తా అంటే కుదరదు. బికాస్ వీ డోంట్ రైజ్ విమెన్, వి రైజ్ చిల్డ్రన్.
దట్స్ కరెక్ట్. ఓకేనా, మనం పెంచేది విమెన్ని కాదు, ఆల్రెడీ గ్రో అయిన విమెన్ని కాదు, పిల్లల్ని మనం విమెన్ చేస్తాం అనమాట, రైట్. సో ఇప్పుడు చూస్తే అప్బ్రింగింగ్ ఆఫ్ విమెన్ రాకూడదు, గర్ల్ చైల్డ్ అండ్ గర్ల్ చిల్డ్రన్ రావాలి. సో దిస్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్. అంటే ఎక్కడ మిస్టేక్ ఉంది అంటే పార్ట్ 3లో. ఈజ్ ఎవ్రీథింగ్ అప్రోప్రియేట్ ఇలా, రైట్. ఈజీగా అర్థమవుతుందన్న, మీరు వింటూ ఉండండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ అని మీకు 100% అనిపిస్తుంది ఏదో ఒక పాయింట్లో, అండ్ అక్కడి నుంచి మీరు మీ ప్రిపరేషన్ని సీరియస్గా కంటిన్యూ కూడా చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Scientists now hope that cloning can successfully be conducted in human beings in the near future. Observe చేయండి, scientists now hope that cloning can successfully be conducted in human beings in near future. Observe this question very carefully, my dear. It may not click inside your brain at the spur of the moment, immediately click కాకపోవచ్చు. But when you observe this question very carefully, you'll surely find out the answer for this question. Careful observe malakshar. Scientists now hope that cloning can successfully be conducted in human beings in the near future. Scientists believe చేస్తున్నారంట, హోప్ చేస్తున్నారంట ఏంటి అంటే క్లోనింగ్ మనము నియర్ ఫ్యూచర్లో చేయొచ్చు. దట్ యూ కెన్ ప్రొడ్యూస్ అనదర్ పర్సన్ లైక్ మీ, దాట్స్ కాల్డ్ అ క్లోన్. నాలానే ఇంకొక పర్సన్ని, ఇంకొక కాపీని ప్రొడ్యూస్ చేస్తే, జిరాక్స్ కాపీని బయోలాజికల్గా, దాట్స్ కాల్డ్ క్లోనింగ్. సో సైంటిస్ట్ ఆర్ హోపింగ్ ఫర్ దాట్ థింగ్ టు హ్యాపెన్. నియర్ ఫ్యూచర్లో అవుతుందని కూడా చెప్తాను అనమాట. బట్ టెల్ మీ వన్ థింగ్, ఈస్ దేర్ ఓన్లీ వన్ సైంటిస్ట్ దట్ బిలీవ్స్ దట్ దిస్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఒక్క సైంటిస్టే అనుకుంటున్నాడా, ఎక్కువ మంది సైంటిస్ట్ అనుకుంటున్నారా? అరే రీసెర్చ్ చేసే సైంటిస్ట్ అందరు కూడా క్లోనింగ్ పాసిబుల్ అనుకుంటున్నారు. దట్ మీన్స్ ఒక్క సైంటిస్ట్ గురించి డిస్కషన్ లేదు సార్, వీఆర్ ఇన్ఫ్యాక్ట్ టాకింగ్ అబౌట్ సైంటిస్ట్. సో వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, సైంటిస్ట్ అని సింగులర్ ఫామ్లో యూజ్ చేయకూడదు. We need to write the plural form of scientists. The word should be scientists. ఎందుకంటే మనం ఒకరి గురించి కాదు, ఆ రీసెర్చ్ చేసే వేరే వేరే సైంటిస్ట్ల గురించి కూడా మాట్లాడుతున్నాం. అందరూ కూడా హోప్ చేస్తున్నారు, బిలీవ్ చేస్తున్నారు. సో సైంటిస్ట్ నా హోప్ అనేది రావడం కరెక్ట్ కావచ్చు. సో అబ్జర్వ్ చేసేది ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సైంటిస్ట్ కాదు, సైంటిస్ట్ ఉండాలి. సో దిస్ పార్ట్ కంటెన్స్. మోర్ ఓవర్, యూసేజ్ ఆఫ్ ద వర్డ్ హోప్ ఈజ్ ఆల్సో నాట్ అప్రోప్రియేట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఎందుకు చెప్పండి ఒకసారి. సైంటిస్ట్ హోప్ అంటే ఏంటి అంటే నమ్ముతున్నారు, ఆర్ హోప్ అంటే నమ్మకం కూడా కాదు, ఆశిస్తున్నారు కరెక్ట్గా. ఓకేనా, ఇఫ్ యూ హోప్ ఫర్ సంథింగ్ యూ వాంట్ దట్ థింగ్ టు హ్యాపెన్, దట్స్ ఇట్. ఆర్ ఏదైనా 100% జరుగుతుంది అని చెప్పేసి విత్ ప్రూఫ్ బిలీవ్ చేస్తాం అనుకోండి, దాన్ని అంటాం మనం బిలీవ్. ఏమంటాం మనం? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద థిన్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్, హోపింగ్ అండ్ బిలీవింగ్. హోప్ చేయడం అంటే ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి మనము అనుకోవడం, ఓకేనా, ఆశించడం, రైట్, జరిగితే బాగుండని చెప్పేసి. బట్ బిలీవ్ చేయడం ఏంటి అంటే విత్ ప్రూఫ్ మనకు అనిపిస్తుంది దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, పక్కా జరుగుతుంది. సో సైంటిస్ట్ అంటున్నారు ఏంటి అంటే క్లోనింగ్ పక్కా పాసిబులే, ఓకేనా, సైంటిఫికల్ ప్రూఫ్స్ అండ్ మెథడ్స్ మా దగ్గర ఉన్నాయి. సో ఇట్స్ నాట్ హోపింగ్, రాదర్ ఇట్ ఈస్ బిలీవింగ్. యాక్చువల్లీ ఇక్కడ మీరు ఇది కూడా రిప్లేస్ చేయాలి. సో సైంటిస్ట్ నౌ హోప్ దగ్గర సైంటిస్ట్ నౌ బిలీవ్ కూడా చేయాలి. సో హోప్ ప్లేస్లో బిలీవ్ కూడా రావడం అవసరం అనమాట. సైంటిస్ట్ నౌ బిలీవ్. Now both these errors can be found in option 4. దాన్ని మార్క్ చేయండి. It's a beautiful question, Anna. Okay, na? So if you are answering this question properly, then you are doing a great job. You are on the path of success. Okay. Next question వచ్చేద్దాం. They had to put off the garden party because of the heavy rain. Sounds good, but ఒక చిన్న ప్రాబ్లం ఉంది. You have used the expression put off here, but the expression put will never be followed by OF off, it is rather followed by OFF off. So the expression is not put off with single F, it is put off with double F. Put off ante meaning enti ante, put off simply means to postpone something. Postpone something or reschedule something. Reschedule something to another time. టు అనదర్ టైం. ఏదైనా కూడా ఎప్పుడు కాదు, తర్వాత జరుగుతుంది అని చెప్పేసి మనం పోస్ట్పోన్ చేస్తే ఆ రీస్కెడ్యూలింగ్ని మనం అంటాం. దాని అనాల్సింది ఏంటంటే పుట్టింగ్ ఆఫ్. పుట్ ఆఫ్ సింప్లీ మీన్స్ టు రీస్కెడ్యూల్. దట్ సింప్లీ మీన్స్, సి అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్, దే హ్యాడ్ టు పుట్ ఆఫ్ ద గార్డెన్ పార్టీ బికాస్ ఆఫ్ ద హెవీ రెయిన్. లెట్స్ సే ద గార్డెన్ పార్టీ సపోజ్ టు బిగిన్ ఎట్ 11 AM. 11 AMకి గార్డెన్ పార్టీ చేయాలి అని చెప్పి ఒక షెడ్యూల్ ఉంది, కానీ 11 AMకి ఫుల్గా వర్షం పడింది. ఓకేనా, దానివల్ల ఏం చేశారంటే, సి వీ హ్యావ్ టేకెన్ అ డెసిషన్, వీఆర్ గోయింగ్ టు రీషెడ్యూల్ దిస్ గార్డెన్ పార్టీ. నౌ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ కండక్టెడ్ ఎట్ 11, ఇట్ విల్ నాట్ స్టార్ట్ ఎట్ 11, ఇట్ విల్ రాదర్ స్టార్ట్ ఎట్ 4 PM. వర్షం రావడం కారణం వల్ల 11 AMకి జరగాల్సిన గార్డెన్ పార్టీ 4 PMకి షిఫ్ట్ చేశాం. సో దిస్ పార్ట్ ఆఫ్ రీస్కెడ్యూలింగ్, I hope you are able to understand this, right? I am giving a proper example also.
ద వే వి రీస్కెడ్యూల్ థింగ్స్, ఈ రీస్కెడ్యూల్ని చూపించడానికి మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అవుతుంది పుట్ ఆఫ్. ఓకేనా? ద సేమ్ ఎక్స్ప్రెషన్ పుట్ ఆఫ్ కెన్ ఆల్సో బీ యూస్డ్ వెన్ యువర్ మూడ్ ఈజ్ ఆఫ్, రైట్? మూడ్ టర్న్ ఆఫ్ అవ్వడం అనే సెన్స్లో కూడా టర్న్ ఆఫ్, మూడ్ టర్న్ ఆఫ్ అవ్వడం అనే సెన్స్లో కూడా మీరు అనొచ్చు పుట్ ఆఫ్. మై మూడ్ వాజ్ పుట్ ఆఫ్, మై మూడ్ వాజ్ టర్న్డ్ ఆఫ్. ఇనీషియల్గా మనకి ఏదైనా పని చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నది, ఆ తర్వాత తగ్గిపోయింది ఒక పర్సన్ యొక్క బిహేవియర్ వల్ల చెప్పాలి అంటే నా మూడ్ ఆఫ్ అయిపోయింది అని చెప్తాం. మూడ్ ఆఫ్, టర్న్ ఆఫ్, దాన్ని మనం పుట్ ఆఫ్ అని కూడా అంటాం. సో ద పుట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కెన్ గివ్ యూ 2 సెన్సెస్, బోత్ ద సెన్సెస్ ఆర్ పాసిబుల్ అన్న. సో ఇప్పుడు చూస్తే ఓఎఫ్ కాదు ఓఎఫ్ఎఫ్ రావాలి. ఎక్కడ ప్రాబ్లం కనిపిస్తుంది? ఇక్కడ ఓఎఫ్ఎఫ్ రావాలి కాబట్టి ఆప్షన్ 2 కంటెన్స్ సార్. మొత్తం నీట్గా రాయండి, రైట్? సో అలాంగ్ విత్ పుట్ ఆఫ్ యూ నీడ్ టు లెర్న్ ద మీనింగ్ ఆఫ్ వన్ మోర్ ఫ్రేజల్ వర్బ్. నో దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ అ ఫ్రేజల్ వర్బ్, రైట్? పుట్ ఆఫ్ కాకుండా ఇంకొక ఎక్స్ప్రెషన్ కూడా ఉంది, దాట్ ఈస్ కాల్డ్ కాల్ ఆఫ్. నో వెన్ డు వి జనరలీ యూస్ ద ఎక్స్ప్రెషన్ కాల్ ఆఫ్? కాల్ ఆఫ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, కాల్ ఆఫ్ ఈస్ జనరలీ యూస్ టు టాక్ అబౌట్ అ సిచ్యువేషన్ వేర్ వీ క్యాన్సల్ థింగ్స్. ఓకేనా? క్యాన్సలేషన్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా మనం యూస్ చేసే వర్డ్ ఏంటి అంటే కాల్ ఆఫ్. ఓకే, యాజ్ ఇన్ ది ఎక్స్ప్రెషన్ వి సే, ఇన్ ది ఎగ్జాంపుల్ యూ కెన్ అబ్జర్వ్ ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్. The meeting was called off. Okay na? Right. The meeting that was supposed to happen was called off annanu ante the expression call off will give you only one sense. Call off place lo meaning em vastundi ante it was cancelled. The meeting was cancelled. Instead of saying cancelled, I say call off. That's also correct. So ee rendu kuda neat ga gurtu pettukondi. And phrasal verbs మీరు కూడా ఓన్గా చాలా స్టడీ చేయడానికి ట్రై చేయండి. Okay, let's move to the next question. When one takes great risks, they must be prepared for great losses also. Right. Now, what's wrong in this statement? When one takes great risks, ikkada great lo ee undi anukondi, spelling mistake em ledu. Risk, they must be prepared for great losses. See, ikkada pronoun agreement mistake undi. You are using the word one as the subject, right? When you are using the word one as the subject, as a replacement for this subject one, we can never use he, we can never use she, we can never use it, we can never also use they nana. ఓకేనా? ఇవేవి కూడా యూసేజ్ కరెక్ట్ కాదనమాట. సో ఎప్పుడైనా కూడా మీరు వన్ అనే వర్డ్ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు దానికోసం ప్రొనౌన్ వాడాలంటే ఈ వర్డ్స్ని యూజ్ చేయకండి. మరి ఏం యూజ్ చేయాలి? వన్ అనే వర్డ్కి ప్రొనౌన్ యూసేజ్లో కూడా మళ్ళీ వన్ రాయాలి. అండ్ ఒకరి యొక్క అని చెప్పాలంటే మాత్రం మీరు వన్స్ అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. వన్ ఎక్స్ప్రెషన్ వస్తుంది మళ్ళీ. సో దట్ సింప్లీ మీన్స్ వెన్ వన్ టేక్స్ గ్రేట్ రిస్క్ దే మస్ట్ బి ప్రిపేర్డ్. ఇక్కడ దే ఉంది చూసారా, దే మస్ట్ బి ప్రిపేర్డ్ కాదు, మీరు అనాల్సింది ఏంటి అంటే వన్ మస్ట్ బి ప్రిపేర్డ్. వన్కి రిప్లేస్మెంట్ హీ షీ ఇట్ దే ఏవి ఇవ్వలేవు. వన్కి రిప్లేస్మెంట్ వన్నే ఇవ్వాలన్నమాట. ఇది చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి. వెన్ వన్ టేక్స్ గ్రేట్ రిస్క్ వన్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ గ్రేట్ లాసెస్. ఒక గ్రేట్ రిస్క్ తీసుకున్నప్పుడు గ్రేట్ లాస్కి కూడా మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. రిస్క్ తీసుకోవడం అంటే మీనింగ్ అది. ఎస్ ఆర్ నో? యా. వెన్ వన్ టేక్స్ గ్రేట్ రిస్క్ దే మస్ట్ బి అనే దాని బదులు వన్ మస్ట్ బి పెట్టాలి కాబట్టి దే ఎక్కడ ఉందో చూడండి, అదే ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 కంటెన్స్ ఎర్రర్. I hope things are clear. This is about the usage of one particular word that is called one. Let's move to our next question now, right? Next question you say, we in India can look forward to a comfortable and settled life in the 21st century. 21st century lo chuste we can look forward to a better tomorrow. So ఇప్పుడు చూస్తే అబ్జర్వ్ చేయండి, లుక్ ఫార్వర్డ్ టు అనే ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటి? లుక్ ఫార్వర్డ్ టు అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు హ్యాపెన్. లుక్ ఫార్వర్డ్ టు, ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్. ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్. ఏదైనా కూడా ఫ్యూచర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఆర్ ప్లాన్ ఉంది, ప్లానింగ్, ఇట్ షోస్ ప్లానింగ్ ఆల్సో. ప్లాన్ ఉంది ఆర్ ఛాన్సెస్ ఉన్నాయి. వీ హోప్ దట్ థింగ్ హ్యాపెన్స్, వీ బిలీవ్ ఇట్. ఓకేనా? అట్లాంటప్పుడు మనం యూస్ చేస్తాం లుక్ ఫార్వర్డ్ టు. అండ్ రిమెంబర్, the expression look forward will be followed by preposition to only. look forward to. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి. లుక్ ఫార్వర్డ్ తర్వాత వేరే prepositions రావు, టు వస్తుంది. ఇప్పుడు చూస్తే we in India can look forward to a comfortable and settled life. See, you are describing a term called life. Life is a noun. లైఫ్ అనే వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసే పదాలు నువ్వు యూజ్ చేస్తున్నావు. ఏం యూస్ చేసావంటే యూ హ్యావ్ యూస్డ్ అ వర్డ్ కాల్డ్ కంఫర్టబుల్ లైఫ్. కంఫర్టబుల్ లైఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసే కంఫర్టబుల్ అవుతుంది ఒక అడ్జెక్టివ్. దిస్ ఈజ్ అప్రోప్రియేట్.
అండ్ ఆఫ్టర్ రైటింగ్ కంఫర్టబుల్ యూ యూస్ ద కంజంక్షన్ అండ్ తర్వాత వచ్చేది కూడా పక్కా అడ్జెక్టివే కావాలి. ఆ అడ్జెక్టివ్ ప్లేస్లో వచ్చింది ఏంటి అంటే సెటిల్. హౌ డు యూ యూస్ ద వర్డ్ సెటిల్ దే? సెటిల్ అనే వర్డ్ వర్బ్ అవుతుంది. సెటిల్కి మనము అడ్జెక్టివ్ ఫామ్ రాస్తాం సెటిల్. సో ఇట్ షుడ్ బి సెటిల్ లైఫ్ బట్ నాట్ సెటిల్ లైఫ్. సెటిల్డ్ లైఫ్ రావాలన్నమాట. సో ఈడీ ఎక్స్ప్రెషన్ పక్కా రావాలి. సో ద వర్డ్ షుడ్ బి రిటన్ యాజ్ సెటిల్డ్ హియర్. అక్కడ మిస్టేక్ కనిపిస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ యూసేజ్ అవసరం ఉంది, ప్రాపర్గా లేదు కాబట్టి మనం సెటిల్డ్ రాస్తామన్నా. చాలా సింపుల్ అమ్మ, ఓకేనా? ఇది ఎక్కడ ఉంది ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ సెటిల్ ప్లేస్లో సెటిల్డ్ అనే ఎక్స్ప్రెషన్ రావాలి. డి ఈస్ మిస్సింగ్. సో దిస్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్. ఇలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ, రైట్? 14th క్వశ్చన్. ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు సా దట్ సమ్ యంగ్స్టర్స్ ఆర్ కిల్లింగ్ టైమ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ యూస్ఫుల్. అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఉన్న 80-90% ఆఫ్ ద యూత్ ప్రొడక్టివ్గా వాళ్ళ టైంని స్పెండ్ చేయట్లేదు. దే ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ ఇట్. దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్, దే ఆర్ వేస్టింగ్ దేర్ ఎఫర్ట్. యూజ్లెస్గా వేస్ట్ చేస్తున్నారు. కరెక్ట్ కదా? రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు సా దట్ సమ్ యంగ్స్టర్స్ ఆర్ కిల్లింగ్ టైమ్. అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు సా ఏంటి? ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు సా. టు సా రాదు నాన్న ఇప్పుడు కూడా, రైట్? యూ నీడ్ టు అండర్స్టాండ్. 2 + సా బికమ్స్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ సి, రైట్? V2 అవుతుంది. యాక్చువల్గా V1లో రాస్తాం మనం సి అని చెప్పేసి, రైట్? యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ టర్మ్. నౌ సి, ఓకే? అబ్జర్వ్ చేస్తే మనం సి అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి. సో టు సా ఈజ్ నెవర్ పాసిబుల్ బికాస్ దెర్ ఈస్ అ కన్స్ట్రక్షన్ కాల్డ్ అన్ ఇన్ఫినిటివ్. అన్ ఇన్ఫినిటివ్ విల్ బీ రిటర్న్ లైక్ దిస్, 2 + V1. ఇన్ఫినిటివ్ ఎక్స్ప్రెషన్ 2 + V1 రాయాలి, కానీ వీ కెన్ నెవర్ రైట్ 2 + V2, 2 + V3 ఆర్ 2 + V4. వేరే ఫామ్స్లో అయితే రాయలేము. సో టు సా షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై టు సీ. ఓకే, ఇలా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు సా దట్ కాదు, ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు సీ దట్. ఇక్కడ సా ప్లేస్లో సీ. వేర్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ 4. సమ్ యంగ్స్టర్స్ ఆర్ కిల్లింగ్ టైమ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఈస్ ఫైన్ అన్న. ఓకేనా? దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, వెరీ గుడ్. సో దిస్ పార్ట్ ఈస్ బేసికలీ కాల్డ్ అన్ ఇన్ఫినిటివ్. ప్రాపర్గా నోట్ చేసుకోండి. ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ని ఎలా యూస్ చేస్తాం? 2 + V1. దిస్ ఈస్ ది సింప్లెస్ట్ కైండ్. అండ్ ప్యారలల్గా దీని సిస్టర్ పార్ట్ కూడా ఉంది, రైట్? సిస్టర్ ఆఫ్ ఇన్ఫినిటివ్ ఈజ్ అ జెరెండ్. సిస్టర్ కాన్సెప్ట్. యూ నీడ్ టు టేక్ అ లుక్ ఎట్ ద కాన్సెప్ట్ జెరెండ్ ఆల్సో. ఒకసారి గూగుల్ చేయండి నీట్గా, ఓకేనా? మన క్లాసెస్లో మనం నీట్గా అయితే దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. దీని డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. జెరెండ్ అంటే V1 + ING. ఎలా యూస్ చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో యూ నీడ్ టు లర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ V1 + ING ఆల్సో, రైట్? 15th క్వశ్చన్ చూస్తే వన్ షుడ్ హ్యావ్ దేర్ టీత్ చెక్డ్ ఎవ్రీ 6 months. ప్రతి 6 monthsకి ఒకసారి టీత్ని చెక్ చేయించుకోవాలి అన్నప్పుడు యూ ఆర్ యూజింగ్ ద వర్డ్ వన్ యాజ్ ది సబ్జెక్ట్ వన్స్ అగైన్. సో ఇన్ దిస్ గ్రాండ్ టెస్ట్ వీ గాట్ 2 questions ఫ్రమ్ ద సేమ్ కాన్సెప్ట్. వన్ అనే వర్డ్ని సబ్జెక్ట్లో యూజ్ చేసినప్పుడు 1కి రిప్లేస్మెంట్లో మనము ఎప్పుడూ కూడా 1 యూజ్ చేయాలి, ఆర్ ఒకరి యొక్క అని చెప్పాలంటే 1s యూజ్ చేయాలి, ఆర్ వాళ్ళని చెప్పాలంటే 1 సెల్ఫ్ రాయాలి. బట్ వీ నెవర్ సే హీ, వీ నెవర్ సే హిస్, వీ నెవర్ సే హిమ్సెల్ఫ్, రాదర్ దే, దెమ్సెల్వ్స్ ఎప్పుడు అనలేమన్నమాట. దిస్ ఈజ్ అట్టర్ డిజాస్టర్. డోంట్ యూస్ దిస్ ఈజ్ అ బ్లండర్. ఓకేనా? ఇలాంటివి ఏవి రాంగ్ అవుతాయి. దే కూడా రాదు. మరి ఏం రావాలి? సో అబ్జర్వ్ చేస్తే వన్ షుడ్ హ్యావ్ దేర్ టీత్ అని కనిపిస్తుంది. వెన్ వన్ ఈస్ ద సబ్జెక్ట్, హౌ కెన్ యూ యూస్ దేర్ టీత్? వాళ్ళ టీత్ అని చెప్పాలంటే దేర్ యూస్ చేయలేము. మనం ఏం యూస్ చేస్తామంటే 1's teeth. సో ద టర్మ్ దేర్ షుడ్ బి రిప్లేస్డ్ బై 1's teeth. ఇది చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ అన్న. సో చూస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 1 షుడ్ హ్యావ్ 1's teeth రావాలి. 1 షుడ్ హ్యావ్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ చూస్తే దేర్ టీత్ దగ్గరే రిప్లేస్మెంట్ అవసరం కాబట్టి పార్ట్ 1లో మిస్టేక్ ఉంది. దిస్ ఈజ్ సింపుల్. ఓకేనా? నోట్ చేసేసేయండి. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఆనెస్ట్ పర్సన్ ఈజ్ అప్రైట్ ఇన్ స్పీచ్, థాట్ అండ్ డీడ్. ఒక ఆనెస్ట్ పర్సన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే హీఈస్ అప్రైట్. అతను చాలా చాలా నిటారుగా ఉంటాడు, స్ట్రైట్గా ఉంటాడు. అతని బిహేవియర్లో, స్పీచ్లో, థాట్లో, ఆలోచన విధానం కానీ లేకపోతే డీడ్లో చేసే పని కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు, నిజాయితీగా చేస్తాడు. ఓకేనా? దాట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆనెస్ట్ పర్సన్. సి ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఇన్కరెక్ట్ అలాంగ్ విత్ ఆనెస్ట్. ఆర్టికల్ ఏ ఈజ్ యూస్డ్ విత్ ఆనెస్ట్, ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్. ఏని మనం రిప్లేస్ చేయాలి, ఏ ప్లేస్లో యూజ్ చేయాలి మనం? యాన్ ఆనెస్ట్. ఓకే, అన్ ఆనెస్ట్ పర్సన్ ఈజ్ అప్రైట్ ఇన్ హిస్ స్పీచ్. అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ ఎర్రర్ ఉంది. ఎందుకు అంటే హెచ్ ఈజ్ సైలెంట్ హియర్, ద బిగినింగ్ సౌండ్ ఈజ్ యాక్చువల్లీ ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ వినిపిస్తుంది మనకి. ఆనెస్ట్ అన్నప్పుడు హెచ్ హా సౌండ్ రాదు, ఆనెస్ట్ అన్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఆనెస్ట్, ద సౌండ్ ఆఫ్ ఆ ఈజ్ అ ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్స్ ఆల్వేస్ రిక్వైర్ ఆర్టికల్ and but not a. A is used with consonant sounds. A అనేది మనం కాన్సనెంట్ సౌండ్తో వాడతాం. an is used with vowel sounds. Now this is the
మియర్ ప్రాపర్టీ, ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఆర్టికల్ యూసేజ్. సో అలా చెక్ చేస్తే మనకి యాన్ ఆనెస్ట్ రావాలి కాబట్టి ఇక్కడ మీకు ఒకటే చిన్న ప్రాబ్లం కనిపిస్తుంది. ఏ షుడ్ బి రిమూవ్డ్ అండ్ రిప్లేస్డ్ బై యాన్. ఆప్షన్ 4 కంటైన్స్ ది ఎర్రర్ అన్న. రైట్, వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. In the following questions, 4 words are given, out of which only 1 word is correctly spelled. Find the correctly spelled word. చలో, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడగట్లేదు, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ వర్డ్ ఏమవుతుంది? సో ద గివెన్ వర్డ్ ఈజ్ ఆర్థోపెడిక్. ఆర్థోపెడిక్ ఈజ్ రిటన్ ఇన్ 4 forms. విచ్ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కరెక్ట్? ఆర్థోపెడిక్ని మనం ప్రాపర్గా రాస్తే ఎలా రాస్తాం? ఇలా రాస్తామా? PEA, PAE, RPA, RPE. ఏం రాయాలి? నెక్స్ట్ వచ్చేది మాత్రం DIC. సో విచ్ ఆఫ్ దీస్ స్పెల్లింగ్స్ ఈజ్ అప్రోప్రియేట్? అబ్జర్వ్ చేస్తే we don't write PEA, we don't write PAE, we don't even write PA, we write PE. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, PE రావాలి అంటే. సో విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ 4. ఆర్థోపెడిక్, ఆర్థోపెడిషియన్ అంటే మీనింగ్ ఏంటి? అంటే డాక్టర్ హూ డీల్స్ విత్ యువర్ బోన్స్. ఓకేనా? బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డిఫార్మిటీస్ ఏదైనా కూడా ఓకేనా చదవాలి ఆర్ చేయాలి అంటే ఆర్థోపెడిషియనే కావాలి. ఆర్థో అంటేనే బోన్స్ అనమాట. ఓకేనా? రైట్. సో ఆర్థోపెడిక్ స్పెల్లింగ్లో ఈ వస్తుంది. సో దాట్ వర్డ్ ఈస్ అప్రోప్రియేట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. మిస్సెలేనియస్ అనే వర్డ్ ఇస్తున్నాను అన్న. మిస్సెలేనియస్ అనే వర్డ్ స్పెల్లింగ్ ఏమవుతుంది ఒకసారి నీట్గా చూద్దాం. ఓకే, ఇట్స్ అ వర్డ్ మిస్సెలేనియస్ రిటన్ లైక్ దిస్, మిస్సెలేనియస్. అబ్జర్వ్ చేయండి, రేపటి రోజు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. What if you get the same question in the examination? You should be pretty much ready, right? You should be prepared. So miscellaneousకి స్పెల్లింగ్ ఏమవుతుంది? ఇలా రాయొచ్చా? లేకపోతే మిస్సెలేనియస్ క్లాస్లో ఓన్లీ ఎస్ఏ వస్తుందా? ఓకే, డబల్ ఎల్ వస్తుందా రాదా? NEOS. ఓకే, రైట్. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎస్ కాకుండా ఓన్లీ సి వస్తుందా? ఆర్ SC రావాలి, కాకపోతే డబల్ ఎల్ కాదు, సింగిల్ ఈ ఏమన్నా వస్తుందా? సింగిల్ ఎల్ ఏమన్నా వస్తుందా? ఇలా అనమాట. ఓకేనా? ఆర్ రేపటి రోజు ఎన్ దగ్గర కూడా డబల్ ఎన్ పెట్టి కూడా ఇవ్వచ్చు. రైట్, ఎనీథింగ్ కెన్ బి ఆస్. సో appropriate spelling of the word itself is written in white. This is the correct spelling. SC usage is correct, along with double L is correct, with single N. Miscellaneous antam. Miscellaneous అంటే మీనింగ్ ఏంటి అంటే many more like this or many of different kind. వేరే రకాలైనవి ఇంకా చాలా అని చెప్పాలంటే many of different kinds. ఇంకా చాలా రకాలైనవి. ఓకేనా? వేరే రకాలైనవి ఇలానే అని చెప్పాలి అంటే మనం many of different kinds or many of different types రెఫరెన్స్ రావడం కోసం మనం అంటాం మిస్సెలేనియస్ కాన్సెప్ట్ అని కూడా అంటాం మనం అప్పుడప్పుడు గ్రామర్లో. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అని దాని మీనింగ్ అనమాట. సో దిస్ ఈస్ కరెక్ట్. ప్రాపర్ స్పెల్లింగ్ వచ్చేస్తుంది ఆప్షన్ 1 నాన్న. ఓకే, ఈజీగా మార్క్ చేయండి. ఐ హోప్ యు ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దిస్ పేపర్. దిస్ ఈస్ వెరీ కంఫర్టబుల్, చాలా ఈజీ లెవెల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అఫర్మేషన్. నౌ సీ వాట్ హ్యాస్ టు బి డన్ నౌ? నీడ్ టు ఫైండ్ ది యాంటనిమ్. ఫైండ్ ది యాంటనిమ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్కి యాంటనిమ్ని ఫైండ్ అవుట్ చేయండి, ఒక మార్క్ వస్తుంది. రైట్, ద గివెన్ వర్డ్ ఈజ్ అఫర్మేషన్. లెట్ మీ రైట్ ఇట్ వన్స్ అగైన్. అఫర్మేషన్ సింప్లీ మీన్స్ టు కన్ఫర్మ్ సంథింగ్. ఇట్ ఈస్ ఏ కన్ఫర్మేషన్ ఆర్ ఇట్ ఈస్ ది డిక్లరేషన్ ఫర్ సంథింగ్. అఫర్మ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు పాజిటివ్లీ రెస్పాండ్ టువర్డ్స్ సంథింగ్. టు పాజిటివ్లీ రెస్పాండ్ టువర్డ్స్ సంథింగ్. ఓకే, పాజిటివ్ రెస్పాన్స్ని మనం ఏమంటాము అంటే వి కాల్ ఇట్ అఫర్మేషన్. రైట్, అఫర్మేషన్ సింప్లీ మీన్స్ టు సే ఎస్. ఓకే, సే ఎస్. ఓకేనా? డిక్లేర్ చేయడం అని కూడా సెన్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ది యాంటనిమ్. సో ఒకవేళ ఇది కనుక ఒప్పుకోవడం అయితే ఆపోజిట్లో తిరస్కరించడం సెన్స్ రావాలి. అబ్స్ట్రక్షన్ అనేది దేనైనా మనము అడ్డుకోవడం అనే మీనింగ్ ఇస్తుంది. సో దిస్ కాల్డ్ హిండరింగ్. అబ్స్ట్రక్షన్, హిండరింగ్. దిస్ ఈజ్ రాంగ్. ఆపోజిషన్ సంబంధం లేదు. బోత్ ది ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్. రెఫ్యూజల్ అంటే దేన్నైనా కూడా మనము వద్దు అని చెప్పడం, అండ్ డినై అంటే మాత్రం తిరస్కరించడం. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది డినయల్. The antonym of the word affirmation is denial, my dear. Let's move to the next question. Curtail అంటే మీనింగ్ ఏంటి? Curtail simply means the word curtail. Curtail simply means to cut down something. దేనైనా కూడా మనము తగ్గించడం. కట్ డౌన్ సంథింగ్, రెడ్యూస్ సంథింగ్. దేనైనా కూడా మనము తగ్గించడం, రెడ్యూస్ చేయడం. కట్ డౌన్ ఆర్ రెడ్యూస్. ఓకే, లెట్స్ సే మీరు ఒక పెద్ద స్టోరీ రాస్తున్న, స్టోరీలో నేను అంటున్న లాస్ట్ పార్ట్ ఒక 20% అవసరం లేదు. ఓకేనా? 80% వరకే ప్రింట్ చేయి. దట్ మీన్స్ యూఆర్ కటింగ్ ఇట్ డౌన్. మనం సైజ్ని ఏం చేస్తామంటే కట్ డౌన్ చేస్తున్నాం, ఆర్ వి కాల్ ఇట్ రిడక్షన్. అవునా కదా? రైట్, తగ్గిస్తున్నాం. తగ్గించడాన్ని మనం అంటాం దిస్ యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కటైల్మెంట్.
కటైల్మెంట్, ఓకేనా. కర్టల్ అంటే రెడ్యూస్ చేయడం, ఓకేనా. ఆపోజిట్లో మరి ఇంక్రీజ్ చేయడం ఆర్ కంటిన్యూ చేయడం అవుతుంది, ఇంక్రీజ్ చేయడం ఆర్ కంటిన్యూ చేయడం అవుతుంది. సో కటైల్కి ఆపోజిట్లో మనము ఇంక్రీజ్ అనే యూసేజ్ రాయొచ్చు, ఓకేనా. కంటిన్యూ అనే సెన్స్ కూడా రాయొచ్చు, రైట్. ఆర్ సస్టైన్ అనే వర్డ్ కూడా మనం కంటిన్యూషన్లో రాయొచ్చు. ఎస్ ఆర్ నో, రైట్. సో ఇంక్రీజ్ అనే సెన్స్ ఇచ్చే వర్డ్ ఏమైనా కనిపిస్తుందా? అరైవ్ అవ్వడానికి ఇచ్చిన వర్డ్ కటైల్కి సంబంధం లేదు. రెజ్యూమ్ చేయడం అంటే దేనిని ఆపిన దాన్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేయడం, అవునా. స్టార్టింగ్ అనే సెన్స్ కూడా కంటిన్యూ కరెక్ట్ కాదు. సో ఆన్సర్ అవుతుంది కంటిన్యూ. ఆన్సర్ ఏమవుతుంది? కంటిన్యూ, రైట్. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ అండర్స్టాండబుల్. దీంతో మన 20 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాను. ఇలా మీరు పాజిటివ్ వేలో కనుక నేర్చుకుంటూ వెళ్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే క్వశ్చన్స్ని చాలా చాలా ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది మీకు రాదు, ఓకేనా. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఎవరైతే ఇంగ్లీష్ కోసం నిజంగా బాధపడుతున్నారో, ఇంగ్లీష్ రావాలి అని చెప్పేసి అండ్ ఇంగ్లీష్ కోసం ట్రై చేస్తారో, ఇంగ్లీష్ అంటే భయపడతారో, అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వీడియోస్ని స్ప్రెడ్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా పాజిటివిటీ నింపండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో అన్న. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ డే మై డియర్.